తేజ అనే బాబు చావు బతుకులు ఉన్నాడు. రేవతి చనిపోయింది. మళ్ళీ చనిపోయిన విషయం తెలుసు. తేజ అనే బాబు 9 ఏళ్ల బాబు చావు బతుకుల్లో ఉన్నాడని కూడా తెలుసు. అయినా తిరిగి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో 4 కోట్ల మందికి దేవాలయం లాంటి అసెంబ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేటువంటి ఈ రాష్ట్ర ప్రజలను నడిపించేటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాలు చెప్పాడు. ఇది ప్రజలకు తెలియాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీద కౌంటర్గా అదే నాడు సాయంత్రం శనివారం నాడు సాయంత్రం 7 గంటలకు అల్లు అర్జున్ గారు మీడియా మిత్రులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమయ్యా, ఒకటి అర్థం కావడం లేదు అల్లు అర్జున్ గారు, నీకు పోలీస్ పర్మిషన్ లేదు, ఇది వాస్తవం. నువ్వు హీరో కావచ్చు, నేను తప్పు పట్టడం లేదు. నీకు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా నీవు సంధ్య థియేటర్కి పోయావు. అక్కడ వేల మంది ఏ హీరోవైనా చూడడానికి వస్తారు, రౌడీకి కూడా చూడడానికి వస్తారు, గుండాలకు కూడా చూడడానికి వస్తారు, అదేవిధంగా పొలిటికల్ లీడర్లను కూడా చూడడానికి వస్తారు. తప్పేం లేదు. కానీ దానికి ప్రభుత్వం తరపున పోలీస్ పర్మిషన్ ఉంటుంది. ఆ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా మొదటి తప్పు. నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా అడిగి పోవడమే మొదటి తప్పు. అక్కడికి పోయావు. పోయిన తర్వాత జనములను చూడటానికి వచ్చాను. ఆ తొక్కిసలాటలో నిండు ప్రాణమైనటువంటి ఆ తల్లి చనిపోయాడు. రేవతి చనిపోయింది విషయం కూడా నీకు వెంటనే తెలిసింది. తొక్కిసలాటలో రేవతి అనే ఆడబిడ్డ చనిపోయిందనే విషయం కూడా నీకు తెలిసింది. చావు బతుకులలో ఆమె కుమారుడు తేజ చావు బతుకులలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా నీకు స్వయంగా ఏసీపీ గారు వచ్చి నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు, ఇక్కడ తొక్కిసలాటలో ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఆమె కుమారుడు తేజ చావు బతుకులలో ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా ముగించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ లేకుండా వచ్చావు, వచ్చిన సంగతి పక్కకు పెట్టు. అక్కడ ఆమె ఆడపిల్ల చనిపోయింది, కొడుకు కూడా చావు బతుకులలో ఉన్నాడని చెప్పి ఏసీపీ గారు స్వయంగా పోయి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఏసీపీ గారి మాటను కూడా లెక్క చేయకుండా నేను సినిమా అయిపోయినాకనే ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి నేను సినిమా అయిపోయినాకనే వెళ్తాన్నాక వెంటనే డీసీపీ గారు రంగంలో దిగాడు. డీసీపీ గారు రంగంలో దిగి స్వయంగా డీసీపీ గారు వెళ్ళి అల్లు అర్జున్ గారికి నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, రేవతి చనిపోయింది, ఆమె కుమారుడు చావు బతుకులలో ఉన్నాడు అని చెప్తే కొంచెం కూడా మానవత్వం లేకుండా అసలు ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా డీసీపీ గారు వచ్చి చెప్పినాక ఆ విషయాన్ని పట్టించుకోకపోతే వెంటనే డీసీపీ గారు అన్నాడు, వెంటనే నేను ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సి వస్తుంది, అరెస్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పిన తర్వాత 15 నిమిషాలకు లేచి ఆ నుండి బయలుదేరాడు. అంటే నీవు మనుషులు చనిపోయినా పర్లేదు, నీకు సినిమా ముఖ్యమైపోయింది. ఆ నుండి అప్పుడు 15 నిమిషాల తర్వాత బయలుదేరి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులను ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. మళ్ళీ కానమై బండెక్కి
వాళ్ళకు చేతులు ఊపుకుంటూ ఆ నుండి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇది ఎంతవరకు సమంజసమయ్యా? డీసీపీ గారు ఏసీపీ గారు చెప్పంగా కూడా, డీసీపీ గారు ఏసీపీ గారు చెప్పంగా కూడా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఆ కాన్వాయ్లో కూర్చొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులకు ప్రజలకు చెయ్యూపుకుంటా నువ్వు అంత సంతోషంగా తిరిగి వెళ్ళినామంటే అది ఎంతవరకు సమంజసం? కనీసం మరి రేవతి ఆడబిడ్డ చనిపోయింది కదా, నేను ఇక్కడ నుండి పోవడం కాదు, ఆమెను కలుస్తాను అని చెప్పి కనీసం మానవత్వంతో ఆమెను కలవలేదు. ఆమె కుమారుడు సావు బతుకులలో ఉన్నదని తెలిసిన కూడా అక్కడ నువ్వు కలవలేదు. కలవకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నావు. మీడియాలో వస్తుంది, మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు, రేవతి చనిపోయింది, ఆమె కుమారుడు సావు బతుకులలో ఉన్నాడు అని చెప్పి మీడియా మొత్తం ముట్టుకుంటుంది. అయినా నువ్వు లెక్కలకు తీసుకోలేదు. అసలు ఏందిరాబోయ్ ఇదంతా? ఏంది? ఈ 4 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ దేశమున్న ప్రజలు, కింది వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, మీ సినిమాలు చూస్తేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతున్నది. అది వాస్తవం. ఇయల్లో ప్రతి హీరో కూడా, హీరో అయినా హీరోయిన్ అయినా ఇయల్లో బాగా ఉన్నత వర్గాలు, బలిసిన వర్గాలు సినిమాలు చూడరు, వాళ్ళు ఇంట్లోనే వేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అల్లు అర్జున్ కాంచెలు మొదలుకుంటే సినిమాల్లో ఉన్నటువంటి సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్లు కానీ దర్శకులు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, ఈ ప్రజలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు చెప్పులు వేసుకుంటే ఈ పేదవాళ్ళ ప్రజల డబ్బులే అవి, మీరు డ్రెస్ వేసుకుంటే పేదవాళ్ళ డబ్బులే, మీరు అన్నం తిన్నా పేదవాళ్ళ డబ్బులే, మీరు ఛాయ్ తాగిన పేదవాళ్ళ డబ్బులతో తాగుతున్నారు అనే విషయం మర్చిపోకూడదు. మీకు ఇయ్యలో 100 కోట్లు సంపాదించుకున్నారంటే నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళు సినిమాలు చూడడం మూలంగానే ఆ డబ్బు మీకు వస్తుంది. అది మరిచిపోయి ఏ బిడ్డనైతే ఏ పేద ప్రజలైతే చూస్తున్నారో ఆ పేద ప్రజలు ఒక బిడ్డ చనిపోయిందంటే నువ్వు లెక్కలకు తీసుకోలేదు. అలా కుమారుడు సాగు బతుకులు ఉన్నదంటే లెక్కలకు తీసుకోలేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇది మంచిది కాదు. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలే మీ సినిమాలు చూస్తున్నారు. ఆ ప్రజల డబ్బుతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అది మర్చిపోకూడదు అంటున్నా ఈ సందర్భంగా నేను. అది మర్చిపోకూడదు. అల్లు అర్జున్, ఇయ్యలో నువ్వు ఉంటున్న ఇల్లు, ఇయ్యలో నీ ఆస్తులు, నువ్వు తిరుగుతున్న కార్లు, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందయ్యా? ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ సినిమాలు చూస్తే అదే డబ్బు నీ ఇంట్లోకి వస్తుంది. ఆ డబ్బులతోనే నువ్వు ఆస్తులు సంపాదించుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకో. ఇయ్యలో ఈ పేద ప్రజల బిడ్డ చనిపోయింది అంటే ఇప్పటి వరకు నువ్వు అక్కడ ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలే, పరామర్శించలే. అలా కుమారుడు సాగు బతుకులలో ఉన్నానంటే యూట్యూబ్లలో పెట్టిస్తున్నావు. నేను 20 లక్షలు ఇస్తున్నా, 30 లక్షలు ఇస్తున్నా. ఎక్కడ పోయి నీవైనా కష్టపడి ఇచ్చినావు ఆ డబ్బు? ఇయ్యలో 2000 కోట్లు వచ్చింది దేశవ్యాప్తంగా. నీకు 2000 కోట్లు వచ్చింది. దాంట్లో 2% వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిందే. 20 కోట్లు వాళ్ళ ఇంటికి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. 20 కోట్లు. ఎందుకంటే నీ అభిమానిగా రేవతి చనిపోయింది, వాళ్ళ కుమారుడు సాగు బతుకులలో ఉన్నాడు. ఆ కుమారుణ్ణి పట్టించుకున్న పరిస్థితులు ఎవరు లేరు. దాని గురించి ఎవరు మాట్లాడలే. ఏదో యూట్యూబ్లలో తర్వాత ఎక్కడో మీడియా ఏదో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, నేను ఇంత డబ్బులు ఇస్తా అంటాడు. ఆచరణ చెయ్యాలి. ఇవాళ నీకెందుకు పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి ఎందుకు పోయి చూడలేదు నువ్వు? చావు బతుకులున్నటువంటి కుమారుణ్ణి, ఆమెకి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఇప్పటి వరకు? అవన్నీ మాట్లాడకుండా నువ్వు సీఎం మీద ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారి మీద మాట్లాడుతున్నావంటే ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇదంతా. అంటే నీ అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారు? సినిమా హీరోలకు కూడా చెప్తున్నా, సినిమా హీరోలు ఏమైంది రే? అల్లు అర్జున్కి ఏమైంది? వాస్తవానికి ఏమైంది? ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందా? లేకుంటే చెయ్యిరిగిందా? కాదిరిగిందా? ఓ 1 నెల రోజులు జైలు పోయిందా? దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిందా? లేకుంటే తెలంగాణ ఏదైనా రాష్ట్రం కోసం పోరాటం చేసిందా? ప్రజల కోసం పోరాటం చేసిందా? లేకుంటే సినిమా ఇండస్ట్రీ కోసం పోరాటం చేసి జైలు పోయిందా?
అరే భూషణికే వాడు చనిపోయిండు, ఒక దిక్కు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి పోలేదు, వాళ్ళ కుమారుడు సౌ బతుకులుండే పోలేదు. ఏదో ఒక్క రోజు అందరినీ చట్టపరమైన చర్య తీసుకున్నది. చట్టం అంటే ఎవరికైనా, పేదోడికైనా, మధ్యతరగతికైనా, పరిశీలనకైనా ఒకటే చట్టం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుని పోయిండు, ఇటు వచ్చిండు. వచ్చినందుకు దైవను పరామర్శించడానికి పోయింది ఈ రోజంతా, దర్శకులంతా, డైరెక్టర్లంతా, ఈ సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ పరామర్శించడం లేదు. కానీ మీ సినిమాలు చూస్తున్నటువంటి బిడ్డ, మీ సినిమాలకు హీరోలు చూడడానికి వచ్చినటువంటి బిడ్డ, మీ హీరోలు చూడడానికి వచ్చినటువంటి బిడ్డ చనిపోతే మరి రేవతింటికి ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా, రేవతింటికి ఎందుకు పోయి పరామర్శించలేదు? ఆమె అలాంటి బిడ్డలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి బిడ్డలు సినిమాలు చూస్తేనే మీకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తేనే మీరందరూ బతుకుతున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. మరి ఆ బిడ్డను ఎందుకు చూడడానికి పోలేదు? అలా కుమారుడు సౌ బతుకులలో ఉంటే ఎందుకు చూడడానికి ఈ రోజంతా పోలేదు? అల్లు అర్జున్ ఇంటికి పోయి ఎందుకు పరామర్శిస్తున్నారు? అర్థం కాలే. అంటే మిమ్మల్ని అంతా ఎవరు నడిపిస్తున్నారంటే ఒక దుర్మార్గుడు నడిపిస్తున్నాడు. అది కేటీఆర్ ఏం నడిపిస్తున్నాడు? కేటీఆర్ పాపం ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మొదటి నుండి అలవాటు, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అలవాటు. తెలంగాణ ప్రజలు ఆనాడు 1200 మంది బిడ్డలు చనిపోతే పట్టించుకోలే. ఆ 1200 మంది బిడ్డలు చనిపోతే 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడు కూడా 1200 బిడ్డలను జ్ఞాపకం చేయలేదు. అటువంటి దుర్మార్గులు తెలంగాణ వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపి పేదలను, మధ్యతరగతులను, అణగారిన కులాలను అణిచివేశారు. నోరు విప్పకుండా చేశారు. నోరు విప్పితే జైళ్ల పాలు చేశారు. ఖమ్మంలో నోరు విప్పి రైతులు రోడ్డు మీదకి వస్తే బిడిలీసి జైలుకు పంపినటువంటి చరిత్ర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబాన్ని. ఇది వాస్తవం. ఇవాళ మొన్న రేవతి చనిపోతే, ఒక తెలంగాణ బిడ్డ చనిపోతే ఆమెను పరామర్శించడానికి పోలే. ఆమె కుమారుడు సౌ బతుకులలుంటే పరామర్శించడానికి పోలే కేటీఆర్. కానీ అల్లు అర్జున్కి ఏదో అన్యాయం జరిగిందట, సినిమా ఇండస్ట్రీ మీద కక్షజం ధోరణి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి మద్దతు చేస్తాడు. ఎవరు? కేటీఆర్. ఆడు తెలంగాణ ఉద్యమకారుడు. అంటే తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు ఎవరు చనిపోయినా వాళ్లకు మీరు అండగా ఉంటారు. కేటీఆర్ కుటుంబం, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ అండగా ఉంటారు. కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ హీరోలు ముఖ్యం, హీరోయిన్లు ముఖ్యం. మీకు ఇదేంటి అర్థం కాలే. రేవతి అనేది పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ, తొక్కిసలను చనిపోతే ఇప్పటి వరకు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇప్పటి వరకు పరామర్శించడానికి పోలే. మీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది కదా. ఈ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ పేద ప్రజల మీద మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది కదా. అలా కుమారుడు సౌ బతుకులలో ఉన్నాడు. మరి కలవడానికి ఎందుకు పోలేదా కేటీఆర్? నేను అడుగుతున్నా. నువ్వు తెలంగాణ బిడ్డవేవు కదా, నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉందా? అంటే తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి, మీకు ఓట్లు వేయాలి, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాకపోతే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాదన్నట్టు. సత్త కావని పేద ప్రజలనే. అంటే ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, మా కేసీఆర్ ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ గుర్తుపెట్టుకో. నిన్ను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాపాడు. మీ సినిమా ఇండస్ట్రీని వీళ్ళు ముగ్గురు కాపాడరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ ప్రజలు తలుచుకుంటే, తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే ఏమవుతుందో మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఏమనుకుంటుండ్రో మీరు? ఎందుకంటే మీరు ప్రజల పక్షాన మాట్లాడడం లేదు. ప్రజలు ఓట్లు కావాలి మీకు. ప్రజలు సినిమాలు చూడాలి. ఆ సినిమాలు చూసిన డబ్బుతో ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ ఈ ప్రజలు ఎవరైతే సినిమాలు చూసినారో వాళ్ళు మీకు అవసరం లేదు. కానీ మీరు ఏమనుకుంటారు? నాకు హరీష్ రావు, కేటీఆర్, మన కేసీఆర్ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని కాపాడలేరు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను వాళ్ళ సంగతి తెలంగాణ ప్రజలు చెప్పారు. 2 సార్లు ఎన్నికల్లో చెప్పారు. 3వసారి రాష్ట్రం వదిలిపోయేటట్టు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. కేటీఆర్, కేసీఆర్
హరీష్ రావు అప్ప సొత్తు కాదు తెలంగాణ. తెలంగాణ ప్రజల సొత్తుది. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏమి జరిగిందో 2 సార్లు ఊహించారు. ఇప్పుడు 3వసారి తెలంగాణలో వాళ్ళను ఉండనిచ్చే పరిస్థితి లేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు చెప్తున్నాం, ముఖ్యంగా మీకు ఎవడో మిమ్మల్ని కాపాడేవాడు చూస్తాం. అది కూడా మిమ్మల్ని కాపాడేవాడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కాపాడతారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళనే ఈ రాష్ట్రంలో అతి తొందరగా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీ సినిమా ఇండస్ట్రీ ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ప్రజలే మీ సినిమాలు చూస్తున్నారు. ప్రజల పక్షాన ఉండాలి తప్ప ప్రజలను మోసం చేసి ప్రజలు చస్తే మాకేంది అనే పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని కూడా సినిమా ఇండస్ట్రీని కూడా కాపాడటం ఎవరు లేరు. అల్లు అర్జున్ ముఖ్యంగా నేను చెప్తున్నా, నీకు ఎవడు సపోర్ట్ చేసినా నిన్ను కాపాడడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ప్రజలు తిరుగుబాటు చేస్తే 4 కోట్ల మంది ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తే నీ ఇల్లు ఇక్కడ ఉండదు. గుర్తుపెట్టుకొని చెప్తున్నా, జాగ్రత్త. ఎందుకంటే న్యాయంగా, ధర్మంగా తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, దేశం ఉన్న ప్రజల పక్షాన నువ్వు ఉండాలి. ఆ ప్రజలు అన్నం పెడితేనే నువ్వు బతుకుతున్నావు. దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇక నుండి మీరు అదేవిధంగా నేషనల్ అవార్డును అర్జెంటుగా దీన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అల్లు అర్జున్కి ఇచ్చేటువంటి నేషనల్ అవార్డును అర్జెంటుగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము కూడా ఖచ్చితంగా ఈ నేషనల్ అవార్డు ఆ కమిటీకి కాంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాంప్లైంట్ చేస్తాము. ఈయనకు అవార్డు ఇవ్వకూడదు. ఎందుకంటే 2 బిడ్డలు, ఒక బిడ్డను చనిపోవడానికి కారణమయ్యాడు, ఇంకో బిడ్డ సాగు బతుకులలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్లకు నేషనల్ అవార్డు ఇవ్వొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.